నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి కొకైన్, ఎండిఎంఏను నిజామాబాద్కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్స్ వస్తున్నాయనే అనుమానంతో జిల్లా వ్యాప్తంగా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు పోలీసులు. డ్రగ్స్ తెస్తున్నట్లు అనుమానిస్తున్న వారిని తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి కొకైన్, ఎండిఎంఏను నిజామాబాద్కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్స్ వస్తున్నాయనే అనుమానంతో జిల్లా వ్యాప్తంగా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు పోలీసులు. డ్రగ్స్ తెస్తున్నట్లు అనుమానిస్తున్న వారిని తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని నిజామాబాద్ లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఈ కొకిన్ అలాగే మన మత్తు పదార్థాలు ఏదైతే కొకిన్ తో పాటుగా గంజాయి అలాగే ఎండిఎంఏ అది ఏదైతే మత్తు పదార్థాలు స్వాధీనం కావడం జరిగిందో దానిపై పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికైతే ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే డిచ్పల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 31వ తేదీన డిచ్పల్లి మండలంలోని నడిపల్లి వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన ద్వారంపూడి విక్రము, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలానికి చెందిన షేక్ కాజముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో ఏదైతే ఈ కొకైన్ తో పాటుగా ఇతర మత్తు పదార్థాలను ఢిల్లీకి సంబంధించిన ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఈ గంజా పౌడరు అలాగే కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనపరుచుకున్నారు. అయితే కొకైన్ 12.3 గ్రాములు, ఎండిఎంఏ డ్రగ్స్ 3.2 గ్రాములు, అలాగే పౌడర్ గాంజా 3.1 గ్రాములు స్వాధీనపరుచుకున్నారు. అయితే వీరు ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి రాహుల్ అనే వ్యక్తి ద్వారా మైక్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి వీటిని న్యూయార్ కోసం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా నుంచి తీసుకెళ్తుండగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు అనుమానం వచ్చే దాడులు నిర్వహించి వాహనాల తనిఖీలు నిర్వహించి ఈ ఏదైతే కొకైన్, ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైతే డీసీపీ ఎవరైతే జయరాం మీడియా సమావేశంలో కూడా వివరాలు వెల్లడించారు. అయితే ఎక్కడ కూడా మత్తు పదార్థాలు లేకుండా మేము అరికడతామని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికైతే తెలుపుతా ఉన్న పరిస్థితి అయితే నిజామాబాద్ జిల్లాలో అయితే నెలకొంది. గట్టి నిఘాలను ఏర్పాటు చేశాము. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఎక్కడ కూడా తావు లేకుండా చేస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు అయితే ఇప్పటికైతే మనకు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే డ్రగ్స్ ఎక్కడ విక్రయిస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇలాంటి విక్రయాలు జరుగుతున్నాయి అన్న దాని మీద పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిందా? అయితే ఈ డ్రగ్స్ ఏదైతే కొకైన్ తో పాటుగా ఎండిఎంఏ డ్రగ్స్ ఏదైతే ఇది ఉందో ఇది ఢిల్లీలో కొనుగోలు చేసి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఢిల్లీలో మైక్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇది న్యూ ఇయర్ కోసము, సెలబ్రేషన్ కోసము ఇదైతే మత్తు పదార్థాలు ఇది తీసుకోవడం వల్ల ఎక్కువ మత్తు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇది కొనుగోలు చేసి కారులో
స్కోడా కారులో ఇది తరలిస్తుండగా, ఏదైతే హైదరాబాద్ నుంచి ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లా తరలిస్తుండగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించి ఈ మత్తు పదార్థాలను, అలాగే కారు 2 సెల్ ఫోన్ తో పాటుగా ఇతర వస్తువులను సైతం పోలీసులు అయితే గుర్తించి స్వాధీనపరుచుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే జిల్లాలో గంజాయి ఎక్కడైతే గంజాయి ఉన్నాయో వాటి మీద సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ పోలీసులు కావచ్చు, గట్టి నిఘా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో ఇంతకుముందు సైతము దఫాలుగా గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజీ. నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల MDMA మరియు 3.1 గ్రాముల గాంజా పౌడర్ను ఉపయోగించి కారును మరియు 2 వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఇది డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 1/2024. ఈ ముద్దాయిలిద్దరు ద్వారంపూడి విక్రమ్ మరియు షేక్ ఖాజా మొయిద్దీన్ ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇది వాళ్ళ ఉపయోగ నిమిత్తం రవాణా చేస్తుండగా ఇన్ఫర్మేషన్లో పట్టుకున్నాము. నిందితుల నుంచి ఒక స్కోడా కారు AP05BN 9099, cocaine weighing about 12.3 grams, MDMA weighing about 3.2 grams, ganja powder weighing about 3.1 grams, 3 Captain Coca strips, OCB Slim 2, తర్వాత గాంజా ట్యూబ్ ఒకటి, డిజిటల్ క్యాలిక్యులేటరు, ఒక iPhone 13 Pro, Samsung Z Fold ఒకటి, వైవా ఐఫోన్ దాన్ని దర్యాప్తు సీజ్ చేయడం జరిగింది. జపాన్ను భూకంపాలు వణికిస్తున్నాయి.